హాయ్ అందరికీ. ఇవాళ నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను. నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టము. సో, మీలో ఎంతమందికి స్వీట్స్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంకా బ్రెడ్ హల్వా ఎలా చేశానో ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ముందు స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా షుగర్ వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. ఎక్కువ పాకానికి రానివ్వకుండా కొద్దిగా పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కలన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. మిల్క్ వేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసి బాగా కలపాలి. మీ దగ్గర ఇలాచీ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఇలాచీ లేకుండే. ఇంకా ఆ తర్వాత దీన్ని ఎంబడే తినేయకుండా ఒక గిన్నెలోకి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంబడే అయినా తినొచ్చు. నాకైతే ఇలా ఇష్టము. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత కుమ్మేశాను అనమాట. ఇంకా నేను తింటుంటే మా వారు అంటుండు, నువ్వు చేసుకొని నువ్వే తింటావా అని చెప్పేసి. అదేం లేదు అని చెప్పేసి అందరికి పెట్టిన. అందరు కూడా మిగిల్చకుండా తినేసినారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.